ఎవరికైనా లడ్డు ఇల్లని చెప్పాలి మా అమ్మ చెప్తా. టేస్టీ రవ్వ లడ్డు చేయడం ఎలా ఈ వీడియోలో చెప్తాను, ఒకసారి మీరు కూడా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే రవ్వ లడ్డు చేస్తున్నాం అనమాట. మేము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూసేయండి. 1.5 kg సన్న రవ్వ తీసుకున్నాము, దానికి 1.5 kg షుగర్ అయితే తీసుకున్నాము అనమాట. ఇంకా మిగిలిన కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాజు బాదం మొత్తం అన్ని తీసుకున్నాము. ఇంకా గీ అయితే ఒక 50 grams అయితే తీసుకున్నాము టేస్ట్ కోసం. ఓకే, ఫస్ట్ అయితే సన్న రవ్వ అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను అనమాట. మొత్తం 1.5 kg తీసుకున్నాము, 1.5 kg వేసుకుంటున్నాము. 1.5 kg సన్నరవ్వ వేస్తున్నాను. 1.5 kg సన్నరవ్వకి 1.25 అయితే షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు మన సన్నరవ్వ ప్లస్ షుగర్ అనేది మిక్స్ చేస్తున్నాము. బాగా మిక్స్ చేసిన తర్వాత మనమైతే పెను మీద పెట్టి ఎంచుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనమైతే కొద్దిగా గీ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ గీ వేసుకొని కొద్దిగా వేడిగా అయ్యేంత వరకు గీ మనం కొద్దిగా వేసుకోవాలి. ఫస్ట్ మనమైతే జీడిపప్పు వేసుకోవాలన్నమాట. జీడిపప్పు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఈ జీడిపప్పుని ఇలా ఒక 2 to 5 minutes దాకా వేస్తే అది వేగిపోతుంది. చేస్తున్న ప్రాసెస్ లో అయితే కరెంట్ పోయింది ఫ్రెండ్స్. ఇంకా ఎలా అయినా వీడియో అయితే కంప్లీట్ చేయాలనేసి మేము అలానే ఫ్లాష్ లైట్ వేసుకొని అయితే చేస్తున్నాము. ఇంకా ద్రాక్ష అయితే కొద్దిసేపు వేగించాలి ఇందులోనే. కిస్మిస్ అయిపోయాక మళ్ళీ ఒకసారి గీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనమైతే ఇంతసేపు కలుపుకున్న సన్నరవ్వ ప్లస్ షుగర్ అయితే వేసుకొని సన్నగా బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా మనం వేగించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేవర్ కోసం అయితే మనం గసగసాలు కొన్ని వేసుకొని అది ఇంకా లైట్ ఫ్లేమ్ లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే యాలకలు కూడా కొన్ని యాలకల పొడి కూడా వేసుకుంటే సరిపోతుంది. మనకి టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఇలా మనం ఒక 5 minutes దాకా సిమ్ లో పెట్టి అయితే తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. అది బాగా నీట్ గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇది చేస్తున్న ప్రాసెస్ లో మధ్యలో దీని ఎంట్రీ అయితే ఒకటి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా ఒక 5 minutes బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఇది వేగించుకోవాలి ఫ్రెండ్స్. పాలు బాగా వేడిగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మనం ఇలా అయితే పాలు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. పిసిగితే కదా వంట అమ్మ చూడ ఇట్లా పెట్టుకొని ఉంట రావాలమ్మా అంట పిసికని ఉంట వస్తుందేమే తెలీదబ్బా, అప్పుడే ముందు వచ్చేది లేంది. వెంకాలంటే జీతప్ప ఇట్లా కొడదురా. ఏం జీడిపప్పు అవేం వేయలేదు కదే, పానపప్పు దాని నిండా అయిపోయినల్లా. ఫ్యాన్ వేస్తే ఆరిపోతాయి మరి. ఎవరికైనా లడ్డు ఇల్లని చెప్పాలి మా అమ్మ చెప్తా. ఇంకా మా అమ్మ అక్క అయితే కూర్చొని లడ్డూలాగా ప్రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ మధ్యలో ఇలా పాలు వేసి మిక్స్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఇవి లేకపోతే ఆరిపోతాయి, లడ్డూలు సరిగ్గా రావన్నమాట. పాలేమో కాలే సరిగ్గా కాలా దాంట్లోనే పెట్టుకోండి. ఇంతకన్నా అమ్మా పాలు జోరైపోతుంది. ఆల్మోస్ట్ ఇంకా లడ్డూలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా అమ్మ మా అక్క కూర్చొని లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసారనమాట. ఇంకపోతే మా డాడీ చూస్తే ఆ లడ్డూలన్నీ బాగా ఒక ఫ్రేమ్ మాదిరి చేస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి. డాడీ అలా చేస్తున్నావు అంటే ఇంకా నీకు వీడియోలో పెట్టుకోవడానికి పనికొస్తున్నారు అనేసి చెప్పాడు ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్లీ ఎమ్మె రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మేము తీసుకున్న 1.5 kg రవ్వకి మాకైతే ఆల్మోస్ట్ 60 లడ్డూలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి లడ్డూస్ అయితే.